ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. సంస్కృత భాషా వైభవాన్ని గురించి మనం ఇంతకుముందు మత్స్య మహాపురాణంలోనూ మార్కండేయ మహాపురాణంలోనూ ప్రతి ఆదివారం ప్రసారమయ్యేటటువంటి ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలోనూ అనేక పర్యాయాలు ప్రస్తావించాం. చతుర్దశ విద్యలు కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. సమస్త శాస్త్రాలు సంస్కృత భాషలోనే ఉన్నాయి. అమర భాష, గీర్వాణ భాష, దేవభాష, సురభాష ఇలా అనేక నామధేయాలతో సమస్త భాషలకు జననిగా భాషిస్తోంది సంస్కృత భాషా సరస్వతీదేవి. అలాంటి ఆ సంస్కృత భాషా వాంగ్మయానికి కారకుడు నటరాజస్వామి చిదంబరేశ్వరుడు. ఆయన యొక్క డమరుకంలోంచి వచ్చినటువంటి చతుర్దశ మాహేశ్వర సూత్రాల వల్లనే మనకు వాంగ్మయం అంతా లభించింది. వరుసగా ఆ డమరుక శబ్దంలో డమరుకంలోంచి వచ్చినటువంటి 14 సూత్రాలు కూడా చతుర్దశ మాహేశ్వర సూత్రాలు. ఐవుణ్ రులుక్ ఏవోంగ్ అయౌచ్ హయవరట్ లండ్ ఞమగణనం ఝభై ఖడధష్ జబగడధష్ ఖపచటథచటతౌ కపై శషసర్ హల్. ఈ 14 సూత్రాల్లోంచే మనకు అచ్చులు హల్లులు ఏర్పడ్డాయి. భాష అంతా ఏర్పడింది. అంచేత అన్ని భాషలకు ఆధారం సంస్కృత భాష. అలాంటి సంస్కృత భాషా సరస్వతీదేవికి నమస్కారం చేస్తూ కుమార సంభవ మహాకావ్యంలో కాళిదాస మహాకవి మొట్టమొదటి శ్లోకంలోనే వస్తు నిర్దేశం చేశాడు. మహాకావ్య లక్షణాల్లో ఆశీర్ నమస్క్రియా వస్తు నిర్దేశోవాపి తన్ముఖం అని చెప్తారు.
ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం. దేవతల ఆశీస్సులను అందించడం మహాకావ్య ప్రారంభంలో చేయాలి, లేదా వస్తు నిర్దేశమైనా కావచ్చు. మొదటి కావ్యంలో పార్వతీ పరమేశ్వరులను వర్ణించి ఆశీర్ నమస్క్రియ రెండింటినీ కల్పించాడు కాళిదాస మహాకవి. రెండవ కావ్యం కుమార సంభవంలో వస్తు నిర్దేశం చేశాడు. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ. భారతదేశానికి ఉత్తర దిగ్భాగంలో నగాధిరాజు, పర్వతాలన్నిటికీ అధిరాజు అయినటువంటి, అన్నిటికీ దైవతమైనటువంటి హిమవంతుడు ఉన్నట్ట. ఉత్తరస్యాం దిశి దేవతాత్మ హిమవాన్ అస్తి. ఉత్తర దిగ్భాగంలో దేవతాస్వరూపుడైన హిమవంతుడున్నాడు. హిమాలయో నామ నగాధిరాజ. పూర్వాపరు వారినిధి విగాహ్య. పూర్వాపరో వారినిధి విగాహ్య. అటు పూర్వ సముద్రం, ఇటు పశ్చిమ సముద్రం, రెండు సముద్రాలకు వారధిలాగా ఉన్నాడు. రెండింటినీ అనుసంధానం చేశాడు. అలాంటి మహానుభావుడైన పూర్వాపరో వారినిధి విగాహ్య అస్తి ఉత్తరస్యాం దిశి హిమాలయో నామ నగాధిరాజ. స్థితః పృథివ్యా ఇవ మానదండః. స్థితః పృథివ్యాః మానదండః ఇవ. భూమండలానికి కొలబద్దలాగా ఉన్నట్ట. మానదండ అంటే కొలబద్ద. మనం ఆంగ్ల భాషలో స్కేల్ అంటాం. అలాగా మానదండ, ఆ పరిమాణాన్ని కొలతను తెలిపేటటువంటి దండ, ఒక కర్ర. మానదండ ఇవ పృథివ్యా అస్తి. ఎంత గొప్ప ఛందస్సు అది. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ. పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ అంటూ వర్ణించాడు మహాకవి కాళిదాసు. అలాంటి హిమవంతుడి యొక్క నివాసానికి వచ్చి ఆయన్ను దీవించారు సప్త మహర్షులు. ఆయన ఎంతో ఆనందం పొందాడు. పరమేశ్వరుడితో విజయమా ఎప్పుడూ ఊహించిన విషయం కాదు. ఎందుకంటే పర్వతాలకు అధిరాజైన హిమవంతుడు దక్షుడి కుమార్తె సతీదేవియే తన కుమార్తెగా ఆవిర్భవించిందనే విషయం ఆయనకు ఆ సమయంలో జ్ఞాపకం రాలేదు. దక్షాధ్వర ధ్వంసం అయిపోయగానే సతీదేవి అక్కడ అదృశ్యం అయిపోయింది. యోగాగ్నిలో దేహాన్ని విడిచిపెట్టేసింది. హిమవంతుడి ప్రార్థనపై హైమవతిగా ఆవిర్భవించింది. అందుకని ఆవిడ ఎవరిని వివాహం చేసుకుంటుంది? పరమేశ్వరుణ్ణే. ఆది దంపతులు వారు. అందుచేత అంగీకరించాడు ఆయన. చాలా సంతోషంగా, ఆనందంగా అంగీకరించాడు. పొంగిపోయాడు. పరమేశ్వరుడితో బంధుత్వం. గురోర్గురూణాం భవ అంటూ ఆశీర్వదించాడు అంగిరసుడు. గురోర్గురూణాం భవ. దేవతలందరూ ఆయన పాదాలకు నమస్కరిస్తారు, పరమేశ్వరుడి పాదాలకు. నువ్వు కన్యాదాతవు గనక ఆ పరమేశ్వరుడు నీ పాదాలకు నమస్కరిస్తాడు. కన్యాదాన సందర్భంలో వరుడు ఎంత గొప్పవాడైనా వధువు యొక్క తండ్రికి, తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి పాదాలు పట్టుకుని. అంతే పరమేశ్వరుడు లాంటివాడు. సర్వేషాం గురుహు. ఆయన నీకు నమస్కారం చేస్తే అప్పుడు నువ్వు ఎంత గొప్ప స్థానం పొందుతావు. గురోర్గురూణాం. గురుణాం గురుర్భవతు. గురువులకు గురువు అవుతావు. ఆది గురువు ఆయన చేత నమస్కారం పొందేటటువంటి గౌరవనీయ స్థానానికి ఎదిగిపోతావు నువ్వు. అంత గొప్పవాడి అవుతావు అని దీవించారు. అలాంటిది మహాకావ్యం.
అటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వారిని ఆరాధించి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళు నాయనా అని అలర్కుడికి చెప్పాడు దత్తాత్రేయ స్వామి. అరుంధతీదేవి, వశిష్ఠుడు ఎంత పుణ్యదంపతులో, అనసూయాదేవి, అత్రి మహాముని అంత పుణ్యదంపతులు. అందుచేతనే అనసూయాదేవికి, అత్రి మహామునికి కుమారుడుగా జన్మించాడు దత్తాత్రేయుడు. భగవతా శ్రీమన్నారాయణేన దత్తః శక్తి యస్మై సహా యస్య సహా దత్తః. అత్రేహ అపత్యం పుమాన్ ఆత్రేయ. అత్రి కుమారుడు గనక ఆత్రేయుడయ్యాడు. శ్రీ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడి చేత ఇవ్వబడిన శక్తి గలవాడు గనక, దత్తమైన శక్తి గలవాడు కనుక దత్తః అయ్యాడు. దత్తః ఆత్రేయ దత్తాత్రేయ. సమర్థ సద్గురువుగా పేరు పొందాడు ఆయన. అలాంటి సమర్థ సద్గురువు అలర్కుడికి ఉపదేశించాడు. నాయన, నిర్వికార స్థితిలో ఉన్నప్పుడు నిర్గుణ పరబ్రహ్మ ఆరాధన నీకు సాధ్యమవుతుంది. ఇప్పటిదాకా నువ్వు సగుణ పరబ్రహ్మను ఆరాధించావు. ఇప్పుడు నీకు నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని నేను ఉపదేశిస్తున్నాను. సగుణోపాసన తర్వాతనే నిర్గుణోపాసన వస్తుంది. నిర్గుణోపాసన జ్ఞానయోగి లక్షణం, సగుణోపాసన కర్మయోగి లక్షణం. ఇప్పటిదాకా రాజ్యం పరిపాలించావు, కర్మయోగి అయ్యావు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు, నీ తల్లి మదారసాదేవి యొక్క అనుగ్రహం పొందావు, నీ తండ్రి కులయాసుడి యొక్క కటాక్షం పొందావు, తల్లిదండ్రుల అనుగ్రహానికి పాత్రులైన పుత్రులు ఉన్నత స్థితి చేరతారు. నువ్వు ఆ స్థితికి వచ్చావు. అందుచేతనే గురు కటాక్షం నీకు లభించింది. నీకు యోగ విద్యను ఉపదేశిస్తున్నాను. నిత్యం ప్రాణాయామం చేయి. ప్రథమ ప్రాణాయామం, మధ్యమ ప్రాణాయామం, ఉత్తమ ప్రాణాయామం ఇంతకుముందు నీకు నేర్పినవే. 12 మాత్రాకాల పరిమితిలో చేసేటువంటి ప్రాణాయామం ప్రథమ ప్రాణాయామం, 24 మాత్రాకాలాల్లో చేసేది మధ్యమ ప్రాణాయామం, 36 మాత్రాకాల పరిమితిలో చేసేది ఉత్తమ ప్రాణాయామం, ఉన్నత ప్రాణాయామం. అంటే 12 సెకండ్ల సేపు ప్రాణాయామం చేస్తే అది ప్రాథమిక దశ. దానికి రెట్టింపు 24 సెకండ్ల సేపు, సెకండ్ SCCOND, సెకండ్ అని ఆంగ్ల భాషలో చెప్పే పదాన్ని సంస్కృతంలో మాత్రాకాలం అంటారు. మాత్రాకాలం 24 మాత్రాకాలంలో చేసేటటువంటి ప్రాణాయామం అది మధ్యమ ప్రాణాయామం. దానివల్ల ఆధ్యాత్మిక సమున్నతి ఏర్పడుతుంది. దీనికంటే ఉత్తమ సాధకుడు, ఉత్తమమైన సాధన, ఆ సాధకుడు ఇంకా ఉన్నత స్థితి చేరుకోవాలంటే ఉత్తమ ప్రాణాయామం చేయాలి. ఉత్తమ ప్రాణాయామంలో అది ప్రథమ శ్రేణికి చెందింది. ఉత్తమ ప్రాణాయామంలో 36 మాత్రాకాలంలో 36 మాత్రాకాల పరిమితిలో ప్రాణాయామం చేస్తాడంటే పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం మొత్తం కలిపి 36 మాత్రాకాలాలు రావాలి. అంటే నిమిషానికి సుమారుగా 2 ప్రాణ సమయాలు వస్తాయి. అప్పుడు జీవన ప్రమాణం పెరుగుతుంది కదా. దానివల్ల మనస్సు ఏకాగ్రత స్థితి పొందుతుంది. పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ తన్మాత్రల నుంచి విముక్తి లభిస్తుంది. సప్తధాతువులు కూడా జాగృతములవుతాయి. జీవాత్మ పరమాత్మ అనుసంధానం ఏర్పడుతుంది. ఆజ్ఞాచక్రస్థితమైనటువంటి జీవాత్మ సహస్రార చక్రంలో ఉన్న పరమాత్మను దర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు, ఇన్ని ప్రయోజనాలు తృతీయ ప్రాణాయామంలో ఉన్నాయి.
అది 36 మాత్రల కాలంలో చేసేటువంటి ప్రాణాయామం. ఎంతో సాధన చేస్తే కానీ అది రాదు. ఆ సాధన నువ్వు చేయాలి. చేసినందువల్ల నీకు యోగీశ్వర స్థితి లభిస్తుంది. దానివల్ల నువ్వు కైవల్యం పొందుతావు. ఎవరు నిన్ను తిరస్కరించారో ఇంతకుముందు వాళ్ళే స్వయంగా వచ్చి నిన్ను ఆదరిస్తారు. యోగీశ్వరుడికి పురస్కారాలు తిరస్కారాలు సమానమే. అవి దేహానికే కానీ ఆత్మకు కావు. అని దత్తాత్రేయ స్వామి నిర్వికార స్థితిని పొందమని ఉపదేశించాడు. ఆయన చెప్పినట్టుగానే ప్రాణాయామ స్థితిని అధిగమిస్తూ వస్తున్నాడు. ప్రథమ ప్రాణాయామం అయిపోయింది. ద్వితీయ ప్రాణాయామంలో సాధన చేశాడు. తృతీయ ప్రాణాయామానికి వచ్చాడు. ప్రతిరోజు కూడా అదర్కుడు లేవగానే గురువుగారు ఉపదేశించినటువంటి దైనందిన కృత్యాల్లో జాగ్రత్తగా సమయాన్ని పాటిస్తూ కాల నియమాన్ని అనుసరిస్తూ వెళ్ళేవట. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. అది యోగుల స్థితి. ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి జరగాలి. శైశవే అభ్యస్త విద్యానాం. కాళిదాస మహాకవి రఘువంశరాజుల గురించి చెప్పిన శ్లోకం ఇది. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. శిశుదశలో బాల్యదశలో విద్యాభ్యాసం మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. శైశవే అభ్యస్త విద్యానాం. బాల్యంలో విద్యలు సమగ్రంగా అభ్యసిస్తారట. యౌవనే విశేషిణాం. యౌవనం వచ్చిన తర్వాత విషయ సుఖాలు పొందుతారు. లౌకికమైన సుఖాలన్నీ వాళ్ళకి ప్రాప్తిస్తాయి. వార్ధకే మునివృత్తీనాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత తపస్సులు అవుతారు, రాజర్షులు అవుతారు, మునివృత్తి అవలంబిస్తారు. ఇంకా చివరి క్షణం ఏమిటి? వార్ధక్యం తర్వాత ఏమిటండి? నిర్యాణం. ఆ సమయంలో వాళ్ళు ఎలా ప్రాణత్యాగం చేస్తారు? దానికి కూడా పద్ధతి ఉంది. యోగేనాంతే తనుత్యజాం. యోగాభ్యాసంతో శరీరాన్ని విడిచిపెడతారట. అది ఒక్కసారి రమ్మంటే వస్తుందా? చిన్నప్పటి నుంచి సాధన చేయాలి. అందుకనే పసిపిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా ప్రాణాయామం కొద్ది కొద్దిగా నేర్పుతూ ఉంటే వాళ్ళు ఒక ఉత్తమ స్థితిని, ఉన్నత స్థితిని పొందుతారు. అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగం. ధారణ శక్తి పెరుగుతుంది. ధారణాశక్తి అద్భుతంగా ఉంటుంది. మనస్సుకు ఏకాగ్రత సిద్ధి కలుగుతుంది. ఒక్కసారి ఏదైనా విషయాన్ని వినడం, పుస్తకంలో విషయం చదవటం, ఓ అంశాన్ని చూడటం సంభవిస్తే వాటిని మర్చిపోరు. అలాంటి ఒక మహోన్నత స్థితి కేవలం ప్రాణాయామం వల్ల వస్తుంది. అదే కదా మహాభారతంలో వ్యాసుల వారు భీష్మ పర్వంలో చెప్తారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేయడానికి ముందుగా ఆ గీతోపదేశ మహిమను వర్ణిస్తూ ఆయన చెప్తాడు, గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. ఎంత గొప్పదది! గీతను అధ్యయనం చేసే వ్యక్తికి, ప్రాణాయామం అభ్యాసం చేసే వ్యక్తికి దోషాలు ఉండవు. ఈ జన్మలోవే కావు, గత జన్మల దోషాలు కూడా పరిహారం అవుతాయి. అంత గొప్ప శక్తి దానిలో ఉంది. ఎన్ని గీతలు ఉన్నాయండి? 16 రకాల గీతలు ఉన్నాయట. 16 రకాల గీతలు ఉన్నాయి. ఇప్పుడు ఇది దత్తగీత.
ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్న విషయాన్ని దత్తగీత అంటారు. మార్కండేయ పురాణంలో ఒక విశిష్టమైన ఘట్టం. దత్తాత్రేయ స్వామివారు అదర్కుడికి ఉపదేశించినటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఇది దత్తగీత లేదా గురుగీత అనే ప్రసిద్ధి పొందినవి. ఈ అంశాలు ఇప్పటివి కావు, కృతయుగం నుంచి కూడా వస్తున్నాయి. శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి ఉపదేశించింది మొట్టమొదటి గీత, వైష్ణవ గీత. బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు, అది బ్రహ్మగీత. ఇవే అంశాలు. నారదుడు వశిష్ఠుడికి ఉపదేశించాడు. వశిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుడు కనుక తన తండ్రి వల్లనూ విన్నాడు, నారదుడి వల్లనూ విన్నాడు. అది బ్రహ్మగీత. గీత అంటే ఆదేశం, ఉపదేశం, సందేశం. వశిష్ఠుడు ఏం చేశాడు? శ్రీరాముడికి ఉపదేశించాడు వశిష్ఠ గీత, అది యోగ వాసిష్టం. అష్టావక్రుడు జనక మహారాజుకు ఉపదేశించాడు, అది అష్టావక్ర గీత. రుభువులు అనేటువంటి మహర్షులు ఉపదేశించిన గీతను రుభుగీత అంటారు. అలాగే పద్మపురాణంలో పరమేశ్వరుడు శ్రీరాముడికి ఉపదేశిస్తాడు వనవాసంలో, శివగీత. చివరికి ద్వాపర యుగంలో చివరి భాగంలో శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి ఉపదేశించాడు కనుక భగవంతుని గీత అయింది. అంచేత గీతాంశాలన్నీ కూడా మనకు ఒక్కటే. ఏతే విషయా ఆగామి కార్యక్రమే గురుగీతా విషయా అధ్యేతవ్యా, దత్తగీతాంశా అధ్యేతవ్యా. పునర్మిలామः శ్వః. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. దత్తగీత అంశాలు మరికొన్ని అధ్యయనం చేద్దాం. ఓం అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అథనాः సథనాः సంతు, జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధామర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం.